నియర్లీ 10 మినిట్స్ వాళ్ళ డాడీ పట్టుకొని నడిపించాక తర్వాత ఓన్గా నడవడం స్టార్ట్ చేసింది. ఇంకా మెల్లిమెల్లిగా నడవడం కాదు, పరిగెత్తడమే. పీటీ ఉష పరుగులు పరిగెడతా ఉంది షూ వేసుకొని. మామూలు టైంలో అసలు వేసుకోమంటే అస్సలు వేసుకొని నడిచేది కాదు. తనకు సౌండ్ వస్తుంటే అది హ్యాపీగా ఫీల్ అయింది. అంతకుముందు కూడా ఈ షూ వేసాము, కానీ తను ఎప్పుడు ఉంచుకోలేదు, ఎప్పుడు తీయమని ఏడ్చేది. ఆ సౌండ్ వచ్చినా తను హ్యాపీగా ఫీల్ అయ్యేది కాదు. అదేంటో ఈరోజు తను మూడ్ బాగున్నట్టుంది, అందుకోసమే తను ఎంజాయ్ చేసింది షూ వేస్తూ ఉంటే. మొదట్లో కాసేపు ఏడ్చిందిలే, కానీ ఇంకా తనకు ప్రాక్టీస్ అయిపోయింది. ఇంకా పరిగెడుతుంది మా పీటీ ఉష, అసలు ఆగట్లేదు. తను కొత్త ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాము వెళ్ళిపోమని చెప్పి, షూ వేసుకొని వాకింగ్కి వెళ్ళమని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇంకా అటా వెళ్ళి వస్తుంది. హ్యాండ్ బ్యాగ్ తల పెట్టుకొని అది మంకీ క్యాప్ లాగా భలే ఎంజాయ్ చేసింది. మీ పిల్లలకు కూడా షూ అలవాటు చేయడంలో ఇంత పెద్ద టాస్క్ మీరు ఫేస్ చేశారా? మేమైతే నియర్లీ 7 months నుంచి టాస్క్ నాకు అలవాటు చేయడం, ఫైనల్గా అయితే అలవాటు అయింది. మీ పిల్లలకి ఎలా అలవాటు చేశారు? పిల్లలందరూ అంతా ఏమో కదా, ఏడుస్తారేమో కదా కొత్తగా ఏమైనా కాళ్ళకి వేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.